హలో ఎవ్రీవన్, టుడే ఈజ్ వరల్డ్ హెపటైటిస్ డే. ఎవ్రీ ఇయర్ జూలై 28 రోజు బ్యారిష్ బ్లంబర్గ్ అనేటువంటి ఒక నోబెల్ గ్రహీత ఎవరైతే హెపటైటిస్ బి వైరస్ని కనిపెట్టారో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వరల్డ్ హెపటైటిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ హెపటైటిస్ డే రోజు ఒక డిఫరెంట్ థీమ్ తోటి ముందుకు వస్తాం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసరికి లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అంటే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఏవైతే వైరస్లు ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి స్టిగ్మాస్ మొత్తం కూడా తొలగిపోవాలి. వీటి యొక్క ట్రీట్మెంట్ అండ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి అవేర్నెస్ బాగా పెరగాలి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ విషయానికి వస్తే ఇవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి పద్ధతులు సురక్షితం కాని సెక్స్ ద్వారా, సిరంజెస్ ద్వారా, నీడిల్స్ ద్వారా, బ్లడ్ ద్వారా, తల్లి నుంచి బిడ్డకి ప్రసవ సమయంలో ఈ రకాలుగా వస్తూ ఉంటుంది. హెపటైటిస్ బి విషయానికి వస్తే దీనికి అద్భుతమైన వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా దాదాపుగా 95 to 98% ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది 3 డోసెస్లో ఉంటుంది. 0, 1, 6 మంత్స్లో తీసుకోవాలి. హెపటైటిస్ సి విషయానికి వస్తే దీనికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోయినప్పటికీ ట్రీట్మెంట్ దీనికి బాగా ఉంటుంది. దీంట్లో 3 to 6 మంత్స్ పాటు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా దాదాపుగా 95% క్యూర్ రేట్ ఉంటుంది. సో ఇటువంటి అవేర్నెస్లు పెరగడం ద్వారా వీటికి సంబంధించినటువంటి భయాలు మొత్తం కూడా తొలగిపోవాలి. వీటి యొక్క ప్రివెంటివ్ అండ్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ చాలామంది కూడా స్ప్రెడ్ అవ్వాలి. దీని ద్వారా వరల్డ్ మొత్తంలో హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి యొక్క బర్డెన్ అనేది తగ్గించడానికి స్కోప్ ఉంటుంది. నమస్కారం.